హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ, సింపుల్గా చెప్పాలంటే ఎంజేపీటీ బీసీ డబ్ల్యూఆర్ఏఎస్ నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వీడియో కనుక పూర్తి చేసిన వివరాలను తెలుసుకోవచ్చు. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించిన గురుకులాలకు సంబంధించింది. ఇక్కడ మీకు చూసినట్లయితే నోటిఫికేషన్ ఎంజేపీటీ బీసీ డబ్ల్యూఆర్జేఎస్ సెట్ ఉంది. దీనికి సంబంధించి పేమెంట్ స్టార్ట్ అండ్ ఎండ్ డేటు, అప్లికేషన్ స్టార్ట్ అండ్ ఎండ్ డేటు ఎప్పుడుంది ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి, పైనది అయిపోయింది ఆల్రెడీ 6th క్లాసెస్. ఇది ఇంటర్మీడియట్ సంబంధించింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫిబ్రవరి 19 నుంచి మార్చ్ 30 వరకు టైం ఇచ్చారు. అంటే దగ్గర మనకు ఒక 1.5 month టైం అయితే ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే ఏప్రిల్ 21 రోజు ఉంటుంది. అప్పటికి 10th ఎగ్జామ్స్ అన్నీ కూడా అయిపోతాయండి. సో అప్పుడు మీకు ఎగ్జామ్ పెడుతున్నారు. సో మంచి ఆపర్చునిటీ. ఇక దీనికి సంబంధించి మనకి ఇక్కడ నోటిఫికేషన్ ఉంది. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అప్లికేషన్ ఉంది. ముందు మనం నోటిఫికేషన్ చూద్దాము. ఇక్కడ మనము రైట్ క్లిక్ చేసేసి డైరెక్ట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే ప్రాస్పెక్టస్ ఫర్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-25 ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే రెసిడెన్సీకి మనకు మొత్తం వాళ్ళకి సంబంధించి ఇవ్వడం జరిగింది. 6th to 10th క్లాస్ వరకు ఉన్నాయి. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఉన్నాయి, అదేవిధంగా డిగ్రీ ఉన్నాయి, మెన్క్యూమ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. వాళ్ళు మొత్తం 327 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అందులో మనకు స్కూల్స్ వచ్చేసి 30, ఇక్కడ 6th to 10th క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ 33 ఉన్నాయి. 6th to ఇంటర్మీడియట్ ఇన్స్టిట్యూషన్స్ 261 ఉన్నాయి. డిగ్రీ కాలేజెస్ 33 ఉన్నాయి. మొత్తం 327 అయితే ఉన్నాయండి. సో మంచి ఆపర్చునిటీ. అందులో 261 కాలేజెస్ గ్రూప్స్ అండ్ వొకేషనల్ కోర్సెస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు. చూడండి ఒకసారి. ఇక్కడ ఫస్ట్ జోగులాంగ గద్వాలో ఇచ్చారు. ఇక్కడ మనకు ఎక్కడ అంటే బాయ్స్కి ఏది గర్ల్స్కి ఏది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత నారాయణపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, తర్వాత వికారాబాద్, తర్వాత హైదరాబాద్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి అంటే మొత్తం డిస్ట్రిక్ట్లో మనకు ఉన్నాయండి. ఆదిలాబాదు, కుమరమస్తాబాదు, మంచిర్యాలు, నిర్మల్, జగిత్యాలు, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జనగాం, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మము, నల్గొండ, సూర్యాపేట్, యాదగిరి భువనగిరి ఇట్లా మొత్తం మనకి ఇవ్వడం జరిగింది. సో ఏమేమి ఇక్కడ మనకు ఉన్నాయంటే గ్రూప్స్ ఎంపీసీ ఉంది, బైపీసీ ఉంది, ఎంఈసీ ఉంది, సిఈసీ ఉంది, హెచ్ఈసీ ఉంది. ఇక మీకు వొకేషనల్ కోర్సెస్ కావాలి అంటే అగ్రికల్చర్ అండ్ క్రాప్ ప్రొడక్షన్, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్, ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఎంపీహెచ్డబ్ల్యూ, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఎంఎల్టీ, ఫిజియోథెరపీ, టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ అనేవి మనకు ఉన్నాయండి. వొకేషనల్ కూడా ఇవి షార్ట్ టైంలో మనకు జాబ్ పొందడానికి సంబంధించి వొకేషనల్ కోర్స్ అంటాము. మన ఫ్యామిలీ సిచ్యుయేషన్ బట్టి మనం ఈ గ్రూప్ చదువుకోవాలా లేకపోతే ఈ వొకేషనల్ చదువుకోవాలనేది మీ ఇంట్రెస్ట్ అండి. మీ ఇంట్రెస్ట్ని బట్టి చదువుకుంటే బెటర్ అండి. సో ఇక్కడ మీకు ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ సప్లిమెంటరీ క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్ అంటున్నారు. అంటే ఫస్ట్ అటెంప్ట్ పాస్ కావాలి, వాళ్ళు మాత్రం ఎలిజిబిలిటీ అంటున్నారు. సో మనకు చూసినట్లయితే ఇక్కడ మళ్ళీ పేరెంట్స్ యొక్క ఇన్కమ్ గ్రామాల్లో ఉంటున్న వాళ్ళకి 1,50,000 కంటే తక్కువ ఉండాలి, పట్టణాల్లో ఉంటున్న వాళ్ళకి 2 lakhs కంటే తక్కువ ఉండాలన్నారు. తర్వాత సెలక్షన్ విల్ మేడ్ యాజ్ పర్ మెరిట్ అన్నారు. తర్వాత ఇక్కడ చూసినట్లయితే బీసీలకు 75%, బీసీలకు 75%, ఎస్సీస్ 15%, ఎస్టీస్ 5%, ఓసీ ఈబీసీ 2%, ఆర్ఫన్ 3%, 3% సీట్స్ విల్ బి ఫర్ డిఫరెంట్ అన్నారు అండి. సో ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. 200 రూపీస్ పే చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఇప్పుడు ఉంటుంది. ఇక్కడ ఆన్లైన్లో ఫిబ్రవరి 19 నుంచి మార్చ్ 30 వరకు అప్లై చేసుకోవాలి. ఎగ్జామ్ వచ్చేసి మీకు ఎప్పుడు ఉంటుందంటే ఏప్రిల్ 21 అయితే ఉంది. సో ఇక్కడ మీకు చూసినట్లయితే మంచి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పి వింటున్నారు. సూపర్ 100 అని. దీంట్లో అదేవిధంగా ఐఐటి, నీట్, ఎంసెట్, సిఎస్, సిపిటి, క్లాట్ కోచింగ్ కూడా ఉంటుందని చెప్పి అంటున్నారు. తర్వాత గుడ్
ల్యాబొరేటరీస్, లైబ్రరీస్, రీడింగ్ రూమ్స్, ప్లే గ్రౌండ్స్, తర్వాత ఇవన్నీ కూడా స్పెషల్ కేర్ ఉంటుంది. కాస్మెటిక్ సర్వీస్ ఇస్తారు. ఫ్రీ ఫుడ్డు అదే అన్నీ ఉంటాయండి. హాస్టల్ ఉంటుంది. సో మీకు సీట్ వస్తే చాలు, అన్ని ఫ్రీ అండి. స్పెషల్ ఫీ, ఎగ్జామినేషన్ ఫీ అండ్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్పెషల్ ఫీ అండ్ ఎగ్జామినేషన్ ఫీ విల్ బి పెయిడ్ బై ద సొసైటీ. మీకు క్యాష్ అండ్ డిపాజిట్ వచ్చేసి 1000 రూపాయలు తీసుకుంటారు. మెయింటెనెన్స్ ఛార్జెస్ 1000 రూపాయలు తీసుకుంటారండి. ఇక మిగతాది ఏం లేదు, జస్ట్ 2000 పే చేస్తే సరిపోతుంది. ఎలిజిబిలిటీ ఏంటంటే 2024లో ఎవరైతే 10th క్లాస్ రాస్తున్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. రీజన్స్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా. ఇక్కడ మీకు చూసినట్లయితే ఏ కాలేజ్ ఎక్కడ ఉంది అంటే ఏ కాలేజీలో ఏ కోర్స్ ఉంది చూడండి. ఇక్కడ చిట్యాలలో చూసినట్లయితే కేటగిరీ బాయ్స్ అన్నారు. ఎంపీసీ ఉంది, బైపీసీ ఉంది, సిఈసీ ఉంది, ఎంఈసీ, హెచ్ఈసీ, అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ ఎనిమేషన్, ల్యాబ్ టెక్నీషియన్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, ఇట్లా మొత్తం కూడా మనకు అందులో ఉన్నాయి. ఇట్లా ఓనర్ ఉన్నాయి కాబట్టి చూసుకోండి. అది బాయ్స్ సంబంధించింది. మొత్తం కూడా ఫస్ట్ ఇచ్చిన బాయ్స్, తర్వాత గర్ల్స్ కూడా మనకు ఉంటాయండి. చూడండి ఇక్కడ గర్ల్స్ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. మొత్తం 127 గర్ల్స్ జూనియర్ కాలేజ్ అని చెప్పడం జరిగింది. అదే బాయ్స్కి మీరు చూసినట్లయితే మనకు చూడండి ఇక్కడ మనకు ఇచ్చారు. గర్ల్స్కి అయితే 127 ఉన్నాయి. మంచి ఆపర్చునిటీ అండి, చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే కనుక. జూనియర్ కాలేజ్ ఇట్లా ప్రతి డిస్టిక్లో మాకైతే ఉన్నాయి. అప్లై చేసుకొని ఇది ఆర్జీసీ రాసి అప్లై చేసుకొని జాయిన్ అవ్వచ్చు. హాల్ టికెట్లోనే మీ వెన్యూ ఉంటుంది. సో ఎంపీసీకి ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్ అంటే ఎంపీసీ మీరు కోర్స్ తీసుకోవాలనుకుంటే ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఉంటుంది. ఎగ్జామ్ 2.5 hours 150 క్వశ్చన్స్ అంటే 150 మార్క్స్ ఉంటాయి. బైపీసీకి అయితేనేమో ఇంగ్లీష్, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ ఉంటుంది. ఎంఈసీకి అయితేనేమో ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్. సిఈసీకి ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్ ఉంటుంది. హెచ్ఈసీకి అయితేనేమో ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్. ఏసీపీ అగ్రికల్చర్ ప్రొడక్షన్కి ఉంటుంది ఇంగ్లీషు, బయాలజికల్ సైన్సెస్, సోషల్ స్టడీస్ ఉంటుంది. సీజీఏ గ్రాఫిక్స్కి ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్ ఉంటుంది. ఎంపీఎస్ లెవెల్కి అయితేనేమో బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ ఉంటుంది. ఇంగ్లీష్ కామన్ అండి. ఎంఎల్టీకి బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్. తర్వాత పీటీ బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్. తర్వాత ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్ ఉంది పిహెచ్టీకి. టూరిజంకి ఇంగ్లీషు, బయాలజికల్ సైన్సెస్, సోషల్ స్టడీస్. గవర్నమెంట్ టెక్నాలజీకి మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్ ఇచ్చారండి. సో ఈ విధంగా మొత్తానికి అయితే ఇవ్వడం జరిగింది. 200 రూపీస్ ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుందని అందరు కూడా. సో మీకు హాల్ టికెట్స్ వచ్చేసి April 5th నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా అడ్మిషన్ అప్పుడు ఒరిజినల్ అన్నీ కూడా తీసుకెళ్ళాలి. అదేవిధంగా జిరాక్స్ తీసుకెళ్ళాలి. జిరాక్స్ సెట్స్ ఒక 3-4 తీసుకెళ్ళండి. ఒరిజినల్స్ అయితేనేమో ఎస్ఎస్సి మనకు సర్టిఫికేట్ కావాలి, పాస్ది, టీసీ కావాలి. అదేవిధంగా ఒరిజినల్ హాల్ టికెట్, ఎంట్రన్స్ టెస్ట్ది, మరి అదేవిధంగా స్టడీ కండక్ట్ సర్టిఫికేట్, బోనాఫైడ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఫిజికల్ ఫిట్నెస్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, జిరాక్స్ సెట్స్ 2000 రూపాయలు మొత్తం కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే 040-233-28266 040-233-28266 కనుక్కోవచ్చు. సో ఇది మీరు పర్సనల్ డీటెయిల్స్ జాయినింగ్ అప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని నింపి ఫిల్ చేసి. సో మొత్తానికి ఇక్కడ ఇక మీకైతే ఆన్లైన్ పేమెంట్ ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో సెలెక్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఓన్లీ నేమే రాయండి, ఎందుకంటే అప్లికేషన్లో మీకు సర్నేమ్ అడుగుతుంది మళ్ళీ. తర్వాత కమ్యూనిటీ, మొబైల్ నెంబరు, డూ యూ బిలాంగ్ టు అంటే ఎస్ అని పెట్టాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఇన్కమ్ ఎస్ అని పెట్టాలి. ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ ఇవ్వండి. అమౌంట్ ఆటోమేటిక్ 200 వస్తుంది. క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి డిక్లరేషన్ ఇచ్చేసి సబ్మిట్ అంటే ఆన్లైన్లో పేమెంట్ కంప్లీట్ చేయొచ్చండి. ఇది పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ మీకు మళ్ళీ చూడండి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ మళ్ళీ నెక్స్ట్ అప్లై చేయాలి. పేమెంట్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ లింక్ ట్యాప్ డైరెక్ట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో జర్నల్ నెంబర్ అనేది మొబైల్ నెంబర్కి వస్తుంది. అది ఇక్కడ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ పేమెంట్ ఇచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ఎవరైతే వాళ్ళది ఎస్ఎస్సి బోర్డు, ఐసిఐసిఐ లేదా అదర్ బోర్డా ఎస్ఎస్సి ఇవ్వాల్సి ఉంటుంది. హాల్ టికెట్ నెంబర్కి ఎంటర్ చేసి ఇక్కడ మీ ఫొటోస్ రెండు కలిపి స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డిక్లరేషన్ ఓకే పెట్టేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా
ఇమేజ్ ఎంటర్ చేసి నెక్స్ట్ అంటే మీ అప్లికేషన్ మొత్తం ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.